చాలా మంది అనుకుంటుంటారు ఆ బ్లడ్ షుగర్ వచ్చి ఎనిమీ అనేసి. బట్ అలా కాదండి. ఈ టాప్ 5 ఫుడ్స్ వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి ఈజీగా వచ్చి స్పైక్ చేస్తుంది. ఫస్ట్ వచ్చి వైట్ రైస్. అది పాలిష్డ్ వైట్ రైస్ మీరు యూస్ చేసేటప్పటికి వచ్చి మీ బాడీలో షుగర్ వచ్చి జాస్తి అవుద్ది. అండ్ సెకండ్గా వచ్చి ఫ్రూట్ జ్యూసెస్లో వచ్చి మనం జ్యూస్గా పిండేటప్పటికి వచ్చి ఫైబర్ పోయేస్తుంది. సో దాని నుంచి వచ్చి మీ గ్లూకోజ్ వచ్చి ఇన్స్టెంట్గా స్పైక్ అవుద్ది. అండ్ థర్డ్గా వచ్చి వైట్ బ్రెడ్ తినేటప్పటికి దాంట్లో వచ్చి చాలా రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తుంటారు. 0 ఫైబర్ ఉంది అండ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆల్సో. లైక్ ఫోర్త్ వచ్చి చాలా మంది షుగరీ బ్రేక్ఫాస్ట్ సీరియల్ తింటారు. దాంట్లో వచ్చి హిడెన్ షుగర్ బాంబ్స్ ఉంటుంది. అటంటే వచ్చి డెక్స్ట్రోస్ అవుతుందంటే మాల్టోడెస్ట్రిన్, ఫ్రక్టోస్ అయంతా యూస్ చేస్తారు. అండ్ ఫిఫ్త్ వచ్చి ప్రాసెస్ స్నాక్స్ లైక్ వచ్చి బిస్కెట్స్, చిప్స్, దాంట్లో వచ్చి చాలా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. అవతల వచ్చి చాలా వచ్చి కార్బోహైడ్రేట్, సింపుల్ కార్బోహైడ్రేట్ అని చెప్తాము, అది వచ్చి జాస్తిగా ఉంటుంది. అండ్ టాప్ 5 ఫుడ్స్ మీరు తినచ్చు డయాబెటిక్ పేషెంట్స్గా ఉండేటప్పటికి. ఫస్ట్ బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్, దాంట్లో వచ్చి చాలా ఫైబర్ ఉంది అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా. సెకండ్ వచ్చి హోల్ ఫ్రూట్ లైక్ గోవా తినచ్చు, యాపిల్ తినచ్చు, అవతల పొమగ్రానైట్ తినచ్చు. దాంట్లో మీ ఫైబర్ క్వాలిటీ వచ్చి చాలా జాస్తిగా ఉంటుంది అండ్ వైటమిన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చి ఈ స్ప్రౌటెడ్ గెయిన్స్ లైక్ వచ్చి మూంగ్ దాల్, స్ప్రౌట్స్ అయంతా తినేటప్పటికి వచ్చి మీ బాడీలో వచ్చి షుగర్ వచ్చి తక్కువగానే ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా జాస్తిగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చి మీరు ఎగ్స్ తినచ్చు. ఇట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మీ బ్లడ్ షుగర్ వచ్చి స్పైక్ చేయదు. అండ్ ఫిఫ్త్ వచ్చి నట్స్ అండ్ సీడ్స్ తినచ్చు లైక్ చియా సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవంతా తినచ్చు, అయంతా గుడ్ ఫ్యాట్. సో ఇలాగొచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి